10th క్లాస్ అని ముందే రాసుకున్నాను. మళ్ళీ స్క్రిప్ట్ని బయటకు తీసి ఇది చేద్దామని చెప్పేసి ఒక మంచి హీరోయిన్ ఎవరున్నారు అని చెప్పేసి వెతికినప్పుడు నిజంగా అప్పుడు శ్రీదేవి, సావిత్రి, జయసుధ, జయప్రద ఇటువంటి వాళ్ళంతా వేసిపత్రులు చేశారు. అలాగే నా సినిమాలో వేసిపత్రి కూడా ఒక పవిత్రమైన క్యారెక్టర్ అన్నమాట. సో అటువంటి క్యారెక్టర్ అంటే ఒక సైడ్ గ్లామర్ ఉండాలి, అలాగే ఒక సైడ్ హోమ్లీగా ఉండాలి. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరున్నారు అనుకున్నాను. నిజంగా సౌందర్య గారు ఉంటుంటే కనుక అవతల చేసి ఉంటే బాగుండేది అనిపించింది. తర్వాత నాకు అంత మహానటులతో పోల్చుకుంటే నాకు చార్మిగా కనిపించారు. సో ఆవిడ అప్రోచ్ అయిన తర్వాత ఆవిడ రిజెక్ట్ చేశారు. అయినా సరే వదలకుండా వెళ్ళి కట్ చెప్పి అక్కడికి ఎలా అయితే సాధించుకున్నాను. సో థ్యాంక్స్ టు చార్మి గారు అండి. అంటే చార్మి గారు నన్ను టార్చర్ పెట్టాలని ఆవిడ అంటున్నారు, బట్ నేను టార్చర్ పెట్టాలని నేను అంటున్నాను. ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆవిడ కావాల్సినంత చేయించుకున్నాను. సో అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. అలాగే నా 10th క్లాస్ సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన తరంగి మళ్ళీ తిరిగి ఈ సినిమాలో ఒక సింగర్ క్యారెక్టర్ చూపిస్తున్నాను. తను కూడా చాలా బాగా చేసింది. అలాగే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ శివ అండ్ ప్రవీణ్ అండి. వీళ్ళిద్దరు కూడా ప్రవీణ్ నాకు దీపు వాళ్ళ బ్రదర్, దీపు నేను ఇంట్రడ్యూస్ చేశాను 10th క్లాస్తో. అలాగే ఇప్పుడు ప్రవీణ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. శివ నాకు బాంబేలో పరిచయం. సో అప్పటి నుంచి కూడా శివ టాలెంట్ ఏంటో తెలుసు. అందుకని ఏ సాంగ్కి తగ్గట్టు వాళ్ళ ఇది ప్రకారం వాళ్ళతో చేయించుకున్నాను. వాళ్ళ దగ్గర మంచి అవుట్పుట్ ఇచ్చారు. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది ధీరజ్. మరిన్ని వినోదాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.